హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదండి, మన వాకిల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి, రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి, అందంగా వేసుకోవాలని. మరి ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే చక్కగా మీరు ఈజీగా వేసుకోగలుగుతారు. చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ బెస్ట్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 1, లైజాయిల్ బాటిల్ తీసుకున్నానండి. దీనికి పర్ఫెక్ట్గా లైజాయిల్ బాటిల్ అయితే బాగా కుదురుతుంది అనమాట. లేదంటే హార్పిక్ బాటిల్ అలాంటిదైనా కూడా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్లుగా స్కెచ్ తీసుకుని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా మనం చాకుతో కానీ కత్తిరితో కానీ నీట్గా కట్ చేసేసుకోవాలి. షేప్ అనేది చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. బాటిల్కి అడుగు వైపున నేను చిన్న చిన్న డాట్స్ అనేవి స్కెచ్ తోటి పెట్టుకుంటున్నానండి. ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత సూదిని వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. అంతేనండి, సింపుల్గా లైన్స్ కానీ లేకపోతే మెలికలు కానీ వేసుకోవడానికి చక్కగా రెడీ అయిపోతుంది. ముగ్గు పిండి వేసుకుని ఇలా గీతలు పెట్టుకోవచ్చు, మెలికలుగా వేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన గీతల ముగ్గులు ఉంటాయి కదండి, అంటే ధనుర్మాసం ముగ్గులు అంటారు కదా, వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా పడుతుంది. పెద్ద ముగ్గు అయినా కూడా ఈజీగా సింపుల్గా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఇలా వేసుకోవడం వలన. ఈ ఐడియా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, ఒక పేపర్ కప్ తీసుకున్నానండి. అడుగు వైపున మధ్యలో చాకుతోటి చుట్టూరు కూడా కట్ చేసుకుని మధ్యలోది తీసేసుకోవాలి. ఇలా 2 గ్లాసులని ప్రిపేర్ చేసుకోవాలి. చిరిగిన జల్లెడ ఉంటే దాని నెట్టనే తీసుకోవచ్చండి. లేదంటే బ్లౌజెస్కి ఇలా ప్లెయిన్గా ఉండే పార్ట్ని లేకపోతే నెట్టెడ్ చున్నీలోంచి చిన్న పీస్ కట్ చేసుకుని ఈ వీడియోలో చూపించినట్లుగా మనం అరేంజ్ చేసేసుకున్న తర్వాత ముగ్గు పిండి కానీ రంగులు కానీ వేసుకుని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. మనం వేయాలంటే చాలా టైం పడుతుంది కదా, దీంతో వేసుకుంటే సులువుగా అయిపోతుంది అనమాట. లేదంటే టీ వడబోసుకునే జాలి ఉంటుంది కదండి, దాంతోటైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, ఇలాంటి గ్లాసెస్ కనుక లేనట్లయితే మరొక ఐడియా అండి. వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నెట్ తీసుకుని క్యాప్ ఉన్న సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. దీంతోటైనా చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్ప్రెడ్ అవుతుందండి. రౌండ్గా, స్క్వేర్గా, మనకి నచ్చినట్లుగా మన ముగ్గు వేసుకునే విధానాన్ని బట్టి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని మనకు నచ్చిన షేప్స్ని డ్రా చేసుకోవాలి. నేను బొట్టు షేపు అలాగే ఆకు షేప్ని కూడా డ్రా చేసుకుంటున్నాను. అలాగే రౌండ్గా, స్క్వేర్గా ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని తర్వాత మరొక చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ని కూడా కట్ చేసుకుని గమ్ము పెట్టుకుని వీటిపైన అతికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు చేసుకోవాలంటే మనకి ముగ్గు వేసుకున్నప్పుడు తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. ఆకు షేప్ కావాలనుకుంటే చక్కగా ఇది పెట్టుకుని మనం చుట్టూరు కూడా డాట్స్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న స్టిక్ తోటి ఈ విధంగా మనం షేప్ అనేది ఇచ్చుకున్నామంటే ఆకు షేప్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. డైరెక్ట్గా నార్మల్గా కార్డ్బోర్డ్ పెట్టి వేసామనుకో తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. అంటే పక్కకి ముగ్గు అనేది చిరిగిపోతుంది అనమాట. ఈ విధంగా పట్టుకోవడానికి రెడీ చేసుకున్నట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 5, రంగురంగుల ముగ్గులు వేసుకుంటాం కదండి పండక్కి. ఆ ముగ్గు అంతా కూడా తుడిచామంటే ఒకటే మనకంతా కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. అస్తమాను రంగులు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. దీన్ని పడేయక్కర్లేకుండా చక్కగా దీంట్లో పిల్లలు పెయింట్ వేసుకునే కలర్ ఉంటుంది కదండి, ఆ పెయింట్ని మనకు నచ్చిన కలర్ ఏదైనా కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇది డ్రైగా ఉంటే అంత బాగా కలర్ అనేది పట్టుకోదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకున్నట్లయితే కలర్ అనేది బాగా పట్టుకుంటుందండి. ఎలాంటి పెయింట్స్ లేకపోయినట్లయితే ఉజాలా ఉంటుంది కదండి, నీళ్ళు మందు వైట్ బట్టలకు పెడతాం, అదైనా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. తడి ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నామంటే పూర్తిగా ఆరిపోతుంది అనమాట. ఇలా డ్రై అయిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి. ఒకసారి జల్లించుకుంటే మిగిలిన ఉండలన్నీ కూడా వచ్చేస్తాయండి. తర్వాత ప్యాకెట్లో వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ముగ్గులు వేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 6, ఫెవికాల్ బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత నీట్గా వాటర్ తోటి వాష్ చేసేసుకుని డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. అయితే గ్లూ బాటిల్ అయినా కూడా తీసుకోవచ్చండి. దీనిని కొద్దిగా పెద్ద హోల్ చేసుకోవడం కోసం సూదితోటి కొంచెం పెద్ద హోల్ అనేది చేసుకున్నాను అనమాట. దీంతో చక్కగా ముగ్గులు వేసుకోవడానికి సులువుగా ఉంటుందండి. డైరెక్ట్గా పెట్టేస్తే రౌండ్గా రానట్లయితే చక్కగా ఇలా గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా కూడా పెట్టుకుని చుట్టూరు కూడా ఇలా డాట్స్ పెట్టుకుని ఫ్లవర్ షేప్ అనేది వేసేసుకోవచ్చు అనమాట.
నార్మల్గా చేతితోటి పోత పోయడం వస్తే అలా వేసేసుకోవచ్చు. రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా ఈ బాటిల్ తోటి వేసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, స్పీడ్గా కూడా అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ముగ్గుల టిప్లు అనేవి షేర్ చేశానమాట. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ని షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐడియా నెంబర్ 7, కొబ్బరి చిప్పలు హోల్స్ ఉన్న వైపు కాకుండా మరొక వైపు ఉంటుంది కదండి, అలాంటి చిప్పల్ని తీసుకోవాలి. పేస్ట్ క్యాప్ కానీ లేదంటే వాటర్ బాటిల్ క్యాప్ కానీ తీసుకుని చక్కగా అడుగు వైపున పెట్టేసుకుని గమ్ము పెట్టేసుకున్నామంటే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే చిప్ అనేది స్టేబుల్గా ఉండడం కోసం ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే దీంట్లో కలర్స్ ముగ్గు పిండి వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సెపరేట్గా మన ఇంట్లో గిన్నెలు వాడక్కర్లేకుండా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 8, రైస్ని తీసుకుని దీంట్లో వాటర్ వేసి నైట్ మొత్తం నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్లా రెడీ అవుతుంది. దీంతోటైనా ముగ్గు వేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రాసెస్ అంతా చేసే టైం లేకపోతే ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుని చిన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత తీసుకుని గ్యాస్ పైన మూత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత సూదిని తీసుకుని స్లోగా కొంచెం ముందుకి పుష్ చేసినట్లయితే ఇలా కొనంగా వస్తుందన్నమాట. తర్వాత దీనికి సూదితోటి హోల్ చేసేసుకున్నట్లయితే సరిపోతుందండి. మరీ చిన్న హోల్ కాకుండా అలానే పెద్దది కాకుండా చూసుకొని, అంటే పిండి వేస్తాం కదండి, అది బయటికి వచ్చేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు తడి ముగ్గు పిండిని అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. గాలి ఎక్కువగా వచ్చేసి ముగ్గు చెరిగిపోతుంది అనుకున్నా, లేదంటే పిల్లలు అవి తొక్కేస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి వేసుకున్నట్లయితే ఇంకా మనం కడిగేంత వరకు కూడా పోవన్నమాట. ఎంత పెద్ద డిజైన్ అయినా వేసుకోవచ్చండి. అలాగే మెలికల ముగ్గులు, నార్మల్ చుక్కల ముగ్గులు ఏదైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. పెన్సిల్ పెన్ తోటి ఎంతైతే ఈజీగా వేస్తామో అంత సులువుగా అయిపోతుంది. డెఫినెట్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చక్కగా వాకిలంతా వేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా వేసుకున్నా బాగుంటుందన్నమాట, చెరిగిపోకుండా ఉంటుంది. ఐడియా నెంబర్ 9, వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకున్నానండి. అడుగు వైపున నేను ఇలా చిన్న కప్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవాలి. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ లేదంటే గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా కొన్నప్పుడు కూడా వస్తుంటాయి కదండి, అలాంటి బాక్స్ని తీసుకున్నాను అనమాట. దీని లోపల ఈ కప్స్ని గమ్మ పెట్టేసుకుని అతికిచ్చేసుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వీటిలో మనకి కలర్స్ అన్నీ వేసుకోవచ్చు, ముగ్గు పిండి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్స్ వేసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అలాగే మనం గమ్ము పెట్టుకుని అతికించుకున్నాం కదండి, దానివల్ల ఏంటంటే చేయి తగిలినా కూడా పక్కకు పడిపోయే ఛాన్స్ లేకుండా మొత్తం గజిబిజి లేకుండా నీట్గా వేసేసుకోవచ్చు అనమాట. గమ్మ పెట్టి అతికించడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా కూడా నార్మల్గా దీంట్లో పెట్టేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసుకున్నట్లయితే మనకి పని అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లో దీన్ని మూత పెట్టేసుకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. ఈ వీడియోలోని ముగ్గుల ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.